హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఉగాది స్పెషల్గా ఉగాది పండగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. పచ్చడితో పాటు ఆ రోజు చేసే బొబ్బట్లంటే కూడా ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. అయితే మనం చేసే పోలేలు సాఫ్ట్గా మెత్తగా రావాలన్నా, ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవాలన్నా, కొంతమందికి మందంగా కూడా ఇష్టము. అలా మందంగా చేసుకోవాలన్నా దానికి కావాల్సింది ముఖ్యంగా పూర్ణం. పూర్ణం పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుదిరితేనే పోలేలు ఎలా అంటే అలా మలుచుకునడం మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కొలతలతో పర్ఫెక్ట్ పూర్ణం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా ఈ ఉగాది పండగకి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పూర్ణం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పును తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పప్పు అప్రాక్సిమేట్లీ 1/2 kg వరకు ఉంటుంది. మెజర్మెంట్ కోసం గ్లాస్ కానీ బౌల్ కానీ కప్పు కానీ ఏదైనా కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా పప్పును కుక్కర్లోకి వేసి నీళ్లు మార్చుకుంటూ ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీళ్ళతో కట్టుచారు చేయాలనుకుంటే ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ యొక్క లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేపరంతా వెళ్ళిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. వేపర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి ఒక్కసారి పప్పును చెక్ చేసుకోండి. పప్పు అనేది ఇలా పలుకు మీద ఉడికించుకుంటేనే మనం చేసే బొబ్బట్లు స్వీట్ ఎక్కువగా వస్తుంది. మీరు పప్పు మెత్తగా ఉడికించుకుంటే చక్కెర తక్కువగా పడుతుంది, అప్పుడు మనం చేసే బొబ్బట్లు చప్పగా వస్తాయి. కాబట్టి పప్పును ఇలా పలుకుగా ఉడికించుకుంటేనే పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టెయినర్ పెట్టేసి మనం ఉడికించుకున్న పప్పును ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కిందకున్న బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా బౌల్లోకి వచ్చిన ఈ పప్పు నీళ్ళతో మనం కట్టుచారు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈలోపు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ మీద 1/2 గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్ కానీ క్వాంటిటీ కానీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. కాబట్టి మీరు ఎక్కువ తక్కువ చేయకుండా ఈ మెజర్మెంట్తో తీసుకోండి. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ మీద 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మంచి రుచి కోసం 7 నుంచి 8 ఇలాచీలు వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. కొంతమంది సోంపు కూడా వేస్తారు, అది ఇష్టం ఉన్న వాళ్ళు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించి స్టెయినర్లో వేసిన పప్పు ఉంది కదండి, ఆ పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఉండొచ్చు. అరగంట అలా పెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇలా కిందకు వచ్చిన ఈ పప్పు నీళ్ళతోటే కట్టుచారు చేస్తారండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కట్టుచారు క్వాంటిటీ ఎక్కువగా రావాలంటే పప్పును ఉడికించుకునేటప్పుడు ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కట్టుచారు అవసరం లేదు కాబట్టి నేను 1.5 గ్లాస్ మాత్రమే యాడ్ చేసి ఉడికించుకున్నాను. తర్వాత షుగర్ను గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అదే మిక్సీ జార్లోకి పప్పు క్వాంటిటీలో ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మిక్సీ జార్లో హాఫ్ వరకు పప్పును వేసుకొని గ్రైండ్ చేసుకుంటే గ్రైండర్ అనేది హీట్ కాకుండా పప్పు కూడా చాలా సన్నగా పౌడర్ లాగా వస్తుంది. చూసారు కదండి, ఎక్కడ కూడా పప్పు బద్దలు కానీ పప్పు పలుకులు లేకుండా ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, ఆ షుగర్ పౌడర్లో నుంచి మనం తీసుకున్న ఈ పప్పు పౌడర్కు క్వాంటిటీకి తగ్గట్టు ఈ విధంగా కొద్ది కొద్దిగా అందులోకి వేస్తూ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పప్పు పౌడర్ అనేది షుగర్ పౌడర్ అనేది మిక్స్ అయిపోయి మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి పప్పు గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్లా వచ్చిన తర్వాతనే దానికి సరిపడా షుగర్ పౌడర్ను వేసుకుంటూ ఇలా మెత్తటి పూర్ణంలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మరొక బౌల్లోకి తీసేసేయండి. చూసారు కదండి, పూర్ణం అనేది ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. అయితే ఇప్పుడు ఇదే మాదిరిగా మళ్ళీ మిక్సీ జార్లోకి మనం మిగిలించుకున్న పప్పును ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేస్తూ షుగర్ పౌడర్ ఉంది కదా, దానిని మళ్ళీ ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తీసుకున్న పప్పు ఈ షుగర్ పౌడర్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా 2-3 బ్యాచెస్లా చేసుకుంటేనే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం 2-3 బ్యాచెస్లో పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాము. అయితే ఒక బ్యాచ్లో షుగర్ పౌడర్ ఎక్కువ కావడము తక్కువ కావడము అలాంటిది జరుగుతుంది. కాబట్టి ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఈ పూర్ణంను కింది నుంచి పై వరకు ఒక 2-3 టైమ్స్ స్పూన్తో కానీ చేత్తో కానీ చక్కగా కలిపారంటే
ఒక దగ్గర స్వీట్ ఎక్కువ కానీ తక్కువ కానీ అలాంటిది ఏం లేకుండా పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పూర్ణంను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన ఈ పూర్ణంతో పోలేలు చేయడం మన చేతుల్లోనే ఉంటుంది. సన్నగా కానీ మందంగా కానీ ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి మీరు కూడా ఈ ఉగాది పండగకి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో పూర్ణం ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు 100% మార్క్స్ ఇచ్చినట్టే. అంతేకాదండి, కొత్తగా పెళ్ళైన వారు కానీ బిగినర్స్ కానీ అస్సలే బొబ్బట్లు చేయరాని వారు కూడా ఈజీ పద్ధతిలో ఎన్నంటే అన్ని బొబ్బట్లను అవలీలగా చేసే పద్ధతిని రేపు ఎల్లుండి వచ్చే వీడియోలో చూసేయండి. మరి పూర్ణం రెడీ అయింది కదా. నేను చేసే బొబ్బట్లు పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్లో మెత్తగా ఎలా చేస్తానో ముందు వచ్చే వీడియోలను కంపల్సరీగా చూడండి. ప్రిపేర్ చేసుకున్న పూర్ణం నుంచి మనకు కావలసినంత పూర్ణాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకుంటూ ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పూర్ణం బాల్స్ కన్నా కొంచెం తక్కువగా పిండిని తీసుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న పిండిని మూత తీసి మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు చేత్తో నీట్ చేయండి. అప్పుడే పిండి సాఫ్ట్గా వస్తుంది. అలా అయితేనే బొబ్బట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఎంత సాఫ్ట్గా అయితే అంత బాగుంటుంది. చూడండి, పిండి ఇంత సాఫ్ట్గా ప్రిపేర్ అయిన తర్వాతనే స్టఫింగ్ పూర్ణం బాల్స్ కన్నా కొంచెం తక్కువగా పిండిని తీసుకోండి. ఇలా పిండిని చేతిలోకి తీసుకొని వెంటనే పిండి పైన క్యాప్ పెట్టి కవర్ చేసుకోవాలి. తర్వాత అరిచేతులకు కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ పిండి ముద్దను ఇలా చిన్న పూరిలా వేళ్ళతో స్ప్రెడ్ చేయాలి. మధ్యలో పూర్ణం స్టఫింగ్ను పెట్టేసి స్టఫింగ్ ఎక్కడ కూడా బయటకు రాకుండా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా రోల్లా చుట్టేసి పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని ముడిలా తిప్పి తీసేశారంటే పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలాంటి ఒక బటర్ పేపర్ను తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మధ్యలో ఈ పూర్ణము పిండిని ముద్దను పెట్టేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ దీనిపైన ఒక బటర్ పేపర్ను నూనెను రాసి ఆ బటర్ పేపర్ను వేయండి. తర్వాత చపాతీ చేసే కోలతో మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తాల్చుకోండి. కొందరికి బొబ్బట్లు సన్నగా ఉంటే ఇష్టపడతారు. అలాంటి వారు వీలైనంత సన్నగా తాల్చుకోండి. కొందరికి బొబ్బట్లు లావుగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి మరీ ఎక్కువగా సన్నగా రోల్లా చేయకుండా కొంచెం మందంగానే చేసుకోండి. ఇలా మీకు బటర్ పేపర్ అవైలబుల్లో లేకపోతే ఇస్తరాకు పైన కూడా ఇదే మాదిరిగా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బొబ్బట్లను ఇలా అరిచేతిలోకి తీసుకొని వెంటనే పెంక పైన వేసుకుంటూ కాల్చుకోవాలి. కాల్చేటప్పుడు పెంక హై ఫ్లేమ్లో వేడెక్కింది ఉండాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని బటర్ పేపర్తో సహా ఇలా వేసి నెమ్మదిగా బటర్ పేపర్ను తీసేయండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్కు పెట్టుకొని ఇలా 2 వైపులా నెయ్యిని వేస్తూ అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ కలర్లోకి మారే వరకు కాల్చుకోవాలి. ఎప్పుడైనా బొబ్బట్లను హై ఫ్లేమ్లో అలానే మరీ ఎక్కువసేపు కాల్చకుండా లైట్గా కాలిస్తేనే బొబ్బట్లు మెత్తగా 2-3 రోజుల వరకు అలాగే ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో అలాంటి వారి కోసం నేను ఇస్తరాకు పైన కర్చీప్ సహాయంతో బొబ్బట్లను ఈజీగా ఎలా చేయాలో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. బటర్ పేపర్తో వేయడం ఇబ్బందిగా అనిపిస్తే డైరెక్ట్ అరిచేతిలోకి తీసుకొని కూడా బొబ్బట్లను పెంకపైన వేస్తూ కాల్చుకోవచ్చు. అయితే బొబ్బట్లు చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకుండా ఇలాంటి ఐరన్ పెంకలను కానీ పాత దోశ పెంకలను కానీ వాడండి. అలా అయితేనే బొబ్బట్లు సాఫ్ట్గా 3-4 రోజుల వరకు కూడా మెత్తగా ఉంటాయి. ఇలాంటి చిన్న టిప్స్ ట్రిక్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీరు చేసే బొబ్బట్లు ఎవ్వరు వంక పెట్టకుండా 100% పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో క్లిప్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా మెత్తగా ఫోల్డ్ అవ్వాలి, కానీ అక్కడికి కట్టులా వచ్చి పోలేలు ఇరిగిపోయాయంటే అవి గట్టిగా వచ్చినట్టు గుర్తుంచుకోండి. చూడండి, ఇలా రెడైన పోలేలపైన ఇంకా ఇష్టం ఉంటే మీకు నెయ్యిని అప్లై చేసుకొని తినండి. చూసారు కదండి, ముడితేనే విచ్చుకపోయేంత మెత్తటి మృదువైన ఈ నేతి బొబ్బట్లను ఈ ఉగాది పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు ఎప్పుడు చేసినా పైన క్రిస్పీగా క్రంచీగా లోపల జ్యూసీగా రావాలంటే నేను చెప్పబోయే చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం చేసేవారి కోసం బిగినర్స్ కోసం ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. పూర్ణం బూరెలు చేయడం కోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళను వేస్తే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3-4 సార్లు నీళ్ళను మార్చుకుంటూ పప్పును బియ్యాన్ని శుభ్రంగా కడగండి.
కడిగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ వాటర్ను బౌల్ నిండా పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు బూరెలు చేయడానికి నైట్ ప్రాసెస్. లేదంటే ఒక 6-7 గంటల పాటు పప్పును బియ్యాన్ని నానబెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులోని వాటర్ను పూర్తిగా వంపేసి పప్పును బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని ఫ్రెష్ వాటర్ను పోసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండేటట్టు చూసుకోండి. మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ లిక్విడ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. అయితే పూర్ణాన్ని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే పోలేలకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ బూరెలకు మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండకుండా పూర్ణం అనేది కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది. అలానే 2 రకాలుగా చేసుకోవడం పండుగ రోజు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకే పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని మనము ఫస్ట్ చూపించిన కన్సిస్టెన్సీ పూర్ణమేమో పోలేలకు పెట్టుకోండి. దాంట్లో నుంచి కొంచెం పూర్ణాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా కొంచెం గట్టిగా ఉంటే బూరెలు లోపల జ్యూసీగా రాదు. కాబట్టి మనం తీసుకున్న ఈ పూర్ణంలోకి వేడివేడి పాలను ఒక 2-3 టేబుల్ స్పూన్లను వేసుకొని పూర్ణంలో పూర్తిగా పాలు కలిసేలా కలపండి. ఇలా చేయడం వలన బూరెలు తినేటప్పుడు లోపల జ్యూసీగా మరింత అద్భుతమైన రుచితో ఉంటాయి. అయితే మీరు కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే మాత్రం పోలేలకే వాడుకోవాలి. మనం ఫస్ట్ చూపించిన కన్సిస్టెన్సీ చూడండి. ఇలా కొంచెం జ్యూసీగా తడుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలిపేయండి. ఇలా నెయ్యిని వేయడం వలన బూరెలు చాలా బాగుంటాయి. చేతులకు కొంచెం నెయ్యిని రాసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోండి. అలా అయితే మనకు పిండిలో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 5-6 చేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ, చిటికెడంత ఉప్పు, పైన చప్పగా ఉండకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసి పిండిలో ఒక 2-3 మినిట్స్ అయినా ఇలా చక్కగా బీట్ చేస్తే పిండి అనేది ఫ్లఫీగా అయ్యి బూరెలు చాలా క్రంచీగా వస్తాయి. మీరు మిక్సీలో చేస్తే ఇలా చేసుకోవాలి. అదే వెట్ గ్రైండర్లో చేస్తే ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక్కొక్క పూర్ణం బాల్ను పిండిలో డిప్ చేస్తూ ఇలా వేసేసుకోండి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పూర్ణం బాల్స్ వేసేటప్పుడు మాత్రం మంటను సిమ్లో పెట్టుకోండి. ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ మంచి కలర్లోకి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. ఇలా మీకు చేతితో వేయడం రాకపోతే ఇలా స్పూన్తో కూడా మనము పిండిలో డిప్ చేస్తూ వేసేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ, ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వేసేసుకోండి. చూసారు కదండి, అస్సలు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా, గుండ్రంగా తోకలు అలాంటివి ఏమీ రాకుండా పూర్ణం బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన టిప్స్, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ ఉగాది పండగకి ట్రై చేయండి. పైన క్రిస్పీగా, క్రంచీగా, లోపల పూర్ణం అనేది జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ పండగకి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఉగాది స్పెషల్ బొబ్బట్ల రెసిపీ కూడా షేర్ చేశానండి. వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉగాది స్పెషల్ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోవాల్సిన కట్టుచారు. ఈ కట్టుచారును మా అమ్మమ్మ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇలా చేసిన రోజు మీ ఇంట్లో ఏ కర్రీ ఉన్నా పూర్తి అన్నాన్ని ఈ చారు పోసుకుంటూ తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ కట్టుచారును ఎలా చేస్తానో చూసేయండి. కట్టుచారు చేయడం కోసం కందిపప్పును కానీ శనగపప్పును కానీ ఉడికించుకున్న నీళ్లను కట్టు అంటాము. ఈ కట్టుతోటే కట్టుచారు చేస్తాము. అయితే ఇలా పప్పును ఉడికించుకున్న ఎక్సెస్ వాటర్ అంతా పప్పును స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అనేది కింది గిన్నెలోకి వస్తుంది. ఈ కింది గిన్నెలోకి వచ్చిన దాన్నే కట్టు అంటాము. మీకు కట్టు క్వాంటిటీ ఎక్కువగా కావాలంటే పప్పు ఉడికించేటప్పుడే వాటర్ను ఎక్కువగా వేసుకుంటే కట్టు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిగిలిపోయిన ఈ కట్టుతో టేస్టీగా కట్టుచారు చేయాలి. కట్టుచారు చేయాలంటే పప్పుతోటి చేసిన పూర్ణం కావాలి. శనగపప్పు కానీ కందిపప్పును కానీ చక్కెర వేసి గ్రైండ్ చేస్తే పూర్ణం అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో పర్ఫెక్ట్ పూర్ణం ఎలా చేయాలో కూడా ఉంది, చూసేయండి. ఇలా పూర్ణం ప్రిపేర్ అయిన తర్వాత గిన్నెలోకి వచ్చిన కట్టులోకి 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కట్టు ఉంటే దానికి ఈక్వల్ క్వాంటిటీలో చింతపండు రసం తీసుకోవాలి. తర్వాత సరిపడినన్ని వాటర్ని యాడ్ చేయండి. ఈ వాటర్ కూడా నేను 1 కప్పు తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయను ఇలా చేత్తో నలిపివేయండి. 1/4 టీ స్పూన్ పసుపు వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కట్టుచారుకు రెట్టింపు టేస్ట్ రావడం కోసం 1/4 టీ స్పూన్ వరకు సోంపును నలిపివేయండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కట్టుచారుకు మెయిన్ ఇంగ్రీడియంట్ పూర్ణం. ఈ పప్పు పూర్ణాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి. 1 కప్పు కట్టు తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు పప్పు పూర్ణం సరిపోతుంది.
ఈ పప్పు పూర్ణం వేయడం వలన చారుకు తీయదనం రావడమే కాదు, చారు అనేది కొంచెం చిక్కగా కూడా అవుతుంది. మనం వేసిన పూర్ణం ఈ చారులో పూర్తిగా కలిసేలా స్పూన్తో చక్కగా కలిపేయండి. చూడండి, ఇందులో శనగపప్పు పూర్ణం వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కందిపప్పు పూర్ణం కన్నా శనగపప్పు పూర్ణమే టేస్ట్గా ఉంటుంది. దానితో చేసిన బొబ్బట్లు కూడా అంతే బాగుంటాయి. అయితే మనం ఇలా కలిపేసిన తర్వాత కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను మరొక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేశాను. 1 కప్పు కట్టు తీసుకున్నాను, 1 కప్పు చింతపండు రసము, 1½ కప్పు వాటర్ తీసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న గిన్నెను పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొన్ని కర్రీ లీవ్స్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్టు రసాన్ని ఇందులోకి వేసుకోండి. ఇలా కట్టు రసం యాడ్ చేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత కట్టు కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కగా అవుతుంది. ఎందుకంటే మనం ఇలా శనగపప్పు పూర్ణం వేసాం కదా, ఆ పప్పుతోటి ఈ చారు అనేది ఇలా చిక్కగా అవుతుంది. ఈ కట్టు చారులో ధనియాల పొడి, నువ్వుల పొడి అలాంటి ఏ పొళ్ళు యాడ్ చేయకుండా ఇలాగే న్యాచురల్గా చేస్తేనే కట్టు ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి పొళ్ళు యాడ్ చేయకండి. ఇలా 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు వేడివేడి అన్నంతో టేస్ట్ చేయండి. అసలైన కట్టుచారు అంటే ఇదే అని మీరే అంటారు. ఉగాది స్పెషల్గా పప్పు పూర్ణం లేకుండా నేతి బొబ్బట్లు. కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పప్పుతో చేసిన పూర్ణం కాకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని నేతి బొబ్బట్లను ట్రై చేయండి. పప్పు పూర్ణంతో చేసిన బొబ్బట్లకు ఏ మాత్రం తీసిపోకుండా దానికి మించిన టేస్టీతో చాలా చక్కగా సన్నగా పొరలుగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1½ కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. బొబ్బట్లు సాఫ్ట్గా రావడం కోసం 1 టేబుల్ స్పూను ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసి కలిపేసేయండి. చిటికెడంతా ఉప్పును కూడా వేసి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ఎంత స్టిక్కీగా ఎంత పల్చగా ఉంటే బొబ్బట్లు అంత సన్నగా పల్చగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిక్కీగా తడుపుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు తడి కాటన్ క్లాత్ను గట్టిగా పిండేసి ఈ పిండి పైన ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ తడి కాటన్ క్లాత్తో కవర్ చేసి మళ్ళీ దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక అరగంట అయినా లేదా గంట పాటైనా రెస్ట్ ఇవ్వాలి. అలా అయితే పిండి మరింత సాఫ్ట్గా వస్తుంది, బొబ్బట్లు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు మనము స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాలను వేసుకొని అదే కప్పుతోటి అరకప్పు వరకు షుగర్ను వేసుకోవాలి. మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసుకొని వీలైనంత మెత్తగా అంటే సన్నగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి గోరువెచ్చటి పాలను కొన్ని యాడ్ చేస్తూ పిండిని స్టఫింగ్లా అంటే ముద్దలా చేసుకోవాలి. మనము బొబ్బట్లకు పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు పూర్ణాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనము పప్పు పూర్ణము, కొబ్బరి పూర్ణము, రవ్వ పూర్ణం కాకుండా ఇలా పుట్నాలతో చేసిన పూర్ణాన్ని పెట్టి చేయండి. అసలు మనము శనగపప్పుతో చేసిన బొబ్బట్లు ఎలా కమ్మగా ఉంటాయో అలాగే ఉంటాయి. మీరు చెప్పేదాకా కూడా వీళ్ళు పుట్నాల పప్పుతో చేసిన పోలేలంటే ఎవ్వరూ నమ్మరు కూడా. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతిలో కొంచెం నెయ్యిని రాసుకుంటూ చిన్న బాల్స్లా చేసి ముందుగానే ప్లేట్లో పెట్టుకోండి. ఈలోపు పిండి కూడా చక్కగా ఇలా సాఫ్ట్గా నానుతుంది. ఇప్పుడు తడి కాటన్ క్లాత్ని తీసేసి చేతులకు అతుక్కోకుండా కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని 1 నిమిషం నీట్ చేసి మనకు బొబ్బట్లకు ఎంత పిండి కావాలనో అంత పిండిని తీసుకోండి. ఇలా బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా మనం తీసుకున్న పిండిని చిన్న పూరిలా స్ప్రెడ్ చేయండి. తర్వాత మధ్యలో మనము పుట్నాలతో చేసిన స్టఫింగ్ని ఇందులో పెట్టేసి అంటే పిండి ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగానే పూర్ణాన్ని తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నెమ్మదిగా క్లోజ్ చేసేసి మళ్ళీ రౌండ్ బాల్లా చుట్టేసి వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేయండి. మనము తీసుకున్న పూర్ణము పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సన్నగా వస్తాయి. కొంతమంది దీనిపైన పాలిథిన్ పేపర్ని వేసి చేస్తారు, కానీ అలా ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మినిట్లోనే వీలైనంత సన్నగా వీలైనంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవచ్చు.
బటర్ పేపర్ లేని వాళ్ళు అరిటాకు పైన లేదా పాలిథిన్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెంకను పెట్టేసుకొని పెంక వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బటర్ పేపర్తో సహా వేసి ఒక 1 మినిట్ పాటు సిమ్లోనే అలా ఉంచి నెమ్మదిగా బటర్ పేపర్ను తీసేసేయండి. ఇప్పుడు బొబ్బట్లను మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా నెయ్యిని రాసుకుంటూ చక్కగా కాల్చుకున్న తర్వాతనే పెంకపై నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని పోలేలను అన్ని బొబ్బట్లను ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మా తెలంగాణలో బొబ్బట్లను పోలేలు అంటామండి. మరి మీరేమంటారో నా కమెంట్లో షేర్ చేయండి. చూసారు కదండి, పప్పు పూర్ణంతో చేసిన బొబ్బట్లకు ఏమాత్రం తీసిపోకుండా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే టెక్చర్తో అంతే సన్నగా అంతే టేస్టీగా ఉంటాయి ఈ పుట్నాలతో చేసిన బొబ్బట్లు. ఈ ఉగాది పండగకి ఎక్కువ హడావిడి పడకుండా పని ఎక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వీలు కాని వాళ్ళు ఇలా పుట్నాలతో ట్రై చేయండి. అసలు మీ ఇంట్లో చెప్పే వరకు కూడా పుట్నాలతో చేసిన బొబ్బట్లు అంటే ఎవ్వరు నమ్మరండి. ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన పుట్నాలతో చేసిన ఈ పప్పు పూర్ణం లేని బొబ్బట్లు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. వీడియోలో క్లిప్ చూస్తే అర్థమవుతుంది కదండి ఎంత సన్నగా, అసలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు కూడా నమ్మలేంత సన్నగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన తెలుగు సాంప్రదాయం ప్రకారము నూతన సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమైంది కదండి. దానికోసం నేను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పర్వదినాన ఉగాది పచ్చడిని మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఏ విధంగా జరుపుకుంటారు, ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారు, దాని గురించి నేను పూర్తిగా వివరిస్తూ మీకు ఉగాది పచ్చడి తయారీని చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మన తెలంగాణ స్టైల్లో మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఉగాది పచ్చడిని ఏ విధంగా చేస్తారు, పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధానాన్ని నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అయితే ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటారు. నేను మాత్రం మా ఇంట్లో చేసే ఉగాది పచ్చడిని మీ అందరితో షేర్ చేస్తున్నాను. అంతేకాదండి, మీ ఇంట్లో ఉగాది పచ్చడిని ఏ రకంగా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా ఉగాది పచ్చడిని మా స్టైల్లో ఎలా చేస్తామో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఉగాది పచ్చడి ప్రిపరేషన్కు ముందుగా వేప పువ్వును తెచ్చుకొని కాడల నుంచి వేప పువ్వును మాత్రమే సపరేట్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది వేప పువ్వు మొగ్గలను కాడలను కూడా తుంచి వేస్తారండి. అలా చేసే పచ్చడి అనేది మరింత చేదుగా అవుతుంది. కాబట్టి కేవలం పువ్వును మాత్రమే ఈ విధంగా కాడల నుంచి సపరేట్ చేసుకొని మీకు పచ్చడికి కావలసినంత పువ్వును సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం అని అందరికీ తెలుసు కదండి. షడ్రుచులు అంటే 6 రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. మరి 6 రుచులు ఏంటివి అనేది ఇప్పుడు చూసేయండి. 6 రుచులు అంటే ముందుగా పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, తీపి. ఈ 6 రుచుల సమ్మేళనంతో చేసేదే ఉగాది పచ్చడి. ఈ విధంగా 6 రుచుల సమ్మేళనంతో చేసేదే ఉగాది పచ్చడి. పూర్వకాలం నుంచి పురాతన కాలం నుండి తెలుగు సాంప్రదాయం పరంగా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. మరి ఇప్పుడు ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తానో ముందు వీడియోలో కూడా చూసేయండి. మెయిన్గా ఉగాది పచ్చడిని కొత్త కుండలోనే చేసుకోవడం మన సాంప్రదాయం. దీనికోసం మీరు కొత్త కుండను అదే రోజు తెచ్చుకోవాలండి, ముందు రోజు కాదు. ఉగాది పండగ రోజే కొత్త కుండను కానీ కొత్త రంజను కానీ తెచ్చుకొని కుండను శుభ్రంగా నీళ్లు పోసుకుంటూ ఒక 2-3 సార్లు కడిగేసేయాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ నింపేసి ఒక అరగంట పాటు పెడితే కొత్త కుండలో కొంచెం స్మెల్ అనేది మట్టి స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడానికి 1 గంట పాటు నీళ్లు పోసి పెట్టేసి తర్వాత నీళ్ళన్నీ వంపేసిన తర్వాత కుండ చుట్టూరుగా ఈ విధంగా వేపాకుల దండను కట్టుకోవాలి. ఇది మన తెలుగు సాంప్రదాయం. వేపాకులను ఒక కాడ నుంచి ఒక కాడకు ముడివేస్తే ఈ విధంగా దండలాగా అవుతుంది. దానిని కుండ చుట్టూరుగా ఈ మాదిరిగా చుట్టాలి. చూసారు కదండి, ఈ విధంగా కుండకు మీరు వేపాకుల దండను కట్టేసేయండి. ఈ విధంగా కుండకు వేపాకుల దండతో అలంకరించిన తర్వాత గంధము, పసుపు, కుంకుమలతో కూడా అలంకరించుకోవాలి. ఈ విధంగా గంధంతో ఒక బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ, పసుపుతో బొట్లు పెట్టేసేయండి. తర్వాత ముందుగానే బెల్లాన్ని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకుంటే బెల్లం కరిగి కంప్లీట్గా ఈ విధంగా బెల్లం వాటర్ అవుతుంది కదండి. ఈ బెల్లం నీళ్ళను ముందుగా కుండలోకి పోసుకోండి. మీకు ఉగాది పచ్చడి ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగినంత బెల్లాన్ని, చింతపండును తీసుకోవాల్సి వస్తుంది. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి మేము ప్రతి ఒక్కటి ఎక్కువగానే తీసుకుంటున్నాము. తర్వాత చింతపండును కూడా ఈ విధంగా నానబెట్టుకొని చింతపండు రసాన్ని పల్చగా తీసుకోవాలండి.
ముందుగా బెల్లం నీళ్లు పోసాము, తర్వాత చింతపండు రసం వేసాము, తర్వాత కొన్ని ఫ్రెష్ నీళ్ళను వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు షడ్ రుచులను కలుపుకోవాలి. దీనికోసం ముందుగా మామిడికాయ, ఉప్పు, కారము, వేప పువ్వు, బెల్లము, ఈ విధంగా 6 రుచులను కలుపుకోవాలి. అయితే మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళు, చింతపండు నీళ్ళు 2 వేసేసాం కదండి. ఇప్పుడు మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, కారం, ఈ విధంగా 6 రుచులు కలిసిపోయాయి. ఈ విధంగా బెల్లము అంటే తీపి, చింతపండు పులుపు, మామిడికాయ వగరు, వేప పువ్వు చేదు, ఉప్పు, కారం, ఈ విధంగా 6 రుచులను కలిపేసి ఉగాది పచ్చడి తయారు చేశాము. ఈ ఉగాది పచ్చడికి మరింత టేస్ట్ కోసం మా ఇంట్లో కొంచెం సోంపు వేస్తాము, కొన్ని పుట్నాలు వేస్తాము. మేము ఇలా చేస్తామండి. మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాము. మరి మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసిన ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేస్తాము. ఇవి మాత్రం 3 అనేది సపరేట్గా మన ఇష్టానుసారంగా వేయాల్సినవేనండి. మెయిన్గా 6 రుచులతో చేసేదే ఉగాది పచ్చడి. ఇవన్నీ కలిపేసి చేసిన తర్వాత వేప ఆకులతో కట్టాం కదండి, దానిపైనే పూల దండను కూడా ఈ విధంగా కుండకు అలంకరించుకోవాలి. ప్రతి సంవత్సరం ఉగాది పండగ రోజు కొత్త కుండలోనే ఉగాది పచ్చడి చేసుకోవాలండి. తర్వాత ఈ కుండను మనము ఎండాకాలంలో వాటర్ తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని మళ్ళీ సంవత్సరం ఉగాది పండగ రోజు మాత్రం ఇదే కుండను వాడకూడదు. ప్రతి సంవత్సరం మేము ఉగాది పండగకి కొత్త కుండనే తెచ్చుకొని ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకుని తర్వాత రోజుల్లో ఈ కుండను మాత్రం మామూలుగా చల్లటి నీళ్లు తాగడానికి యూజ్ చేస్తాము. ఈ విధంగా కుండను అలంకరించిన తర్వాత ఈ కుండను దేవుని రూమ్లో పెట్టేసుకొని దానికి మేము కొబ్బరికాయ కొట్టడము, దీపాలను వెలిగించడము, సుగంధి వెలిగించడము, అగరబత్తీలను వెలిగించడము. తర్వాత మెయిన్గా ఉగాది పండుగ రోజు మనము నైవేద్యంగా సమర్పించాల్సింది పోలేలు. మన తెలంగాణ సైడ్ పోలేలు అంటాం కదండి. ఈ విధంగా పోలేలను కూడా మేము నైవేద్యంగా పెట్టేసి దానిపైన కొన్ని పాలు, నెయ్యిని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఇదే అండి మా ఇంట్లో ఉగాది పండుగ రోజు చేయాల్సిన కార్యక్రమం. అంటే వీటితో పాటు మేము రకరకాల కూరగాయలు కూడా చేసుకుంటాము. తర్వాత ఇవన్నీ దేవుడికి సమర్పించిన తర్వాత చివరిగా కొబ్బరికాయను కొట్టేసి మంగళహారతి ఇచ్చేసి అప్పుడు మేము ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తాము. చూసారు కదండి, మా ఇంట్లో ఈ విధంగా మేము ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని ఈ రకంగా చేసుకుంటాము. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని ఈ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా కుండను అలంకరించి దేవుని గదిలో పెట్టేసి ఈ విధంగా పోలేలతో నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఇంట్లో ప్రతిరోజు చేయాల్సిన పూజా కార్యక్రమం కూడా యథావిధిగా చేసేస్తాము. తర్వాత పూజ మందిరంలో పూజ ముగిసిన తర్వాత ఉగాది పచ్చడిని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించి ఆ రోజు వండుకున్న పదార్థాలను, అన్నము, కూర, పప్పు అలాంటి ఆహార పదార్థాలను కూడా మా ఇంటి ఆచారం ప్రకారము నైవేద్యంగా సమర్పించిన తర్వాత పూజా కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత కొత్త కుండ వద్ద కొబ్బరికాయను కొడతామండి. కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చిన తర్వాతనే ఈ విధంగా ఉగాది పచ్చడిని ఒకసారి స్పూన్తో చక్కగా కలిపేసి అప్పుడు ఉగాది పచ్చడిని మేము ఆస్వాదిస్తాము. ఉగాది పచ్చడి మా ఇంట్లో ఇలా చేసుకుంటామండి. మరి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఉగాది పచ్చడి చాలా బాగుంటుంది కదండి. షడ్రుచుల సమ్మేళనం కదా, ఎంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీని రుచిని నాకు తెలిసి వేరే దానితో దేనితో కూడా పోల్చలేమండి. అంత ప్రత్యేకమైన రుచి ఉగాది పచ్చడికి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఉగాది పచ్చడి తయారీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.